తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ఇంత జరుగుతుంది కదా కథ. ఈ కథ అంతా మీ ప్రేమాయణము, ఈ కథ, ఈ రచ్చ రంబోలా ఇదంతా మీ దేవుడికి తెలుసా? ఒకవేళ మీ దేవుడికి తెలిసి ఉంటే మీ దేవుడు మిమ్మల్ని పిలిచి ఏమన్నారు? జగనానికి అన్ని మనసుకి చెప్పాను, మీతో ఎలా చెప్పాను, అన్ని విషయాలు ఇంకా చాలా చెప్పాను. అన్న ఏంటంటే ఇలాంటి జీవితాలు వచ్చేటప్పుడు కుటుంబం సర్దుకుపోవడం అన్నది సహజంగా ఉంటది. భార్యాభర్తలు ఇద్దరు చేసుకోవాలి. మరి ఇది పొసగనప్పుడు మీరు ఏదో ఒక సరైన డెసిషన్ తీసుకుని సమాజానికి ఒక సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు, మీరు ప్రజల రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజలని మమేకమైనటువంటి వ్యక్తి, ఈ సమస్యని ఏదో ఒక రకంగా సెటిల్ చేసుకోమని సార్ చెప్పారు. సెటిల్ చేసుకోమన్నారు. సెటిల్ అంటే నీ ఇష్టం అని చెప్పారు. నువ్వు ఎలా సెటిల్ చేసుకున్నా అంత కూల్గా మీ దేవుడు మీకు చెప్పినప్పుడు టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిమ్మల్ని తప్పించి పేరాడ తిలకు ఎందుకు బాధ్యతలు ఇచ్చారు? ఇన్ఛార్జ్ అసలు నాకు సస్పెండ్ చేయాలి. నేనే ఈ ప్లేస్ లో ఇంకొక వ్యక్తి ఉంటే సస్పెండ్ చేయమంటాను. నేను కూడా అధిష్టానానికి, మా పార్టీ పెద్దలకి నన్ను సస్పెండ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే ఇది కూడా నేను చెప్పాలి సార్ మీ ద్వారా. దువ్వాడ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తిగతంగా ట్రోలింగ్స్ కన్నా నేను వైసీపీకి చెందిన వాడిని అన్నటువంటిది కారణం మీదే చాలా మంది రాజకీయంగా పనిగట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారు. అది కూటమి పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు పనిగట్టుకుని చేస్తున్నారు సార్. ప్రతి కారణం నిన్న తిరుపతిలో కూడా చేసిన దానికి కారణం రాజకీయ కోణం. నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఏదైనా శక్తి సామర్థ్యాలు ఉంటే నన్ను ఎదుర్కోండి, కానీ దయచేసి నా వ్యక్తిగత జీవితాన్ని పార్టీకి లింకప్ చేయాలి. పార్టీ మాకు తల్లి లాంటిది. నేనైతే సస్పెండ్ చేయమన్నాను పార్టీ నుంచి. కానీ చెప్పాను కదా, జగనన్నకి నేను ఏ జన్మలో నేను చేసుకున్న అదృష్టం నేనంటే ఆయనకు కొంత ఇష్టం. ఆ కారణంగా నేనే ఒక సలహా చెప్పాను. ఇన్ఛార్జ్ అన్నది నేను ఇప్పుడు చేయలేను. పార్టీ కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యతల్లో నేను ఈ సమస్యల్లో ఉండటం వల్ల నాకు ఇబ్బంది వస్తుంది. నాకు ఇబ్బంది వస్తున్నప్పుడు పార్టీకి నేను సరిగ్గా చేయలేకపోతే పార్టీకి నష్టం వస్తుంది. అంతేకాకుండా కొంత నా మీద నెగిటివిటీ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవాలి. నేను నా సర్వీసెస్ ద్వారా పాజిటివ్ చేసుకునే టైం నాకు కొంత కావాలి. అదొక 6 నెలలు పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. అంతకాలం వరకు నాకు కొంచెం ఈ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించమని నేనే స్వయంగా కోరాను. అన్న నన్ను అర్థం చేసుకున్నాడు సార్. ఈ భూమి మీద ఎవరైనా అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ దువ్వాడ శ్రీనివాస్కి ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అర్థం చేసుకుని ఆయన నాకు అండగా నిలబడితే జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోడా? ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటాడా? ఏం చేశాను నేను? నా మీద నేనేమైనా అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, దోపిడీలు చేశానా, భూ కబ్జాలు చేశానా? అలాంటివి చేస్తే నా మీద చర్యలు తీసుకోవాలి. నా వ్యక్తిగత విషయం. ఇద్దరు వైసీపీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకున్నంత ఈజీగా భవిష్యత్తులో టెక్కల్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకొని, మీ సంబంధాలను అర్థం చేసుకొని మిమ్మల్ని ఆదరిస్తారంటారా? టెక్కలి నియోజకవర్గ ప్రజలందరికీ మా ఇంటి వ్యవహారం తెలుసు. రాష్ట్ర ప్రజలకు తెలిసింది ఈ 2 నెలల్లో. ఎవరి వల్ల? మీ మీడియా అది మీ దయ వల్ల. మీరే కదా స్టార్ట్ చేశారు ఫస్ట్. నాగరాజు గారి వల్ల నేను స్టార్ట్ చేసే వల్ల ఎండింగ్ నాకు మీరు స్టార్ట్ చేశాక నేను ప్రజలందరూ కోరుకునేది అంటే ఇక్కడతో మా వ్యక్తిగత విషయాల్ని ఈ సుమన్ టీవీ ద్వారా నేను కోరుతున్నాను. దయచేసి ఇప్పటికే మేము చాలా టార్చర్ అనుభవించాం, చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా మానసిక క్షోభను అనుభవిస్తున్నాం. మాకెవరూ లేరు, ఒంటరిగా ఉన్నాం. చుట్టూ సముద్రం ఉంది, తాగడానికి నీరు లేదన్నట్టు. మాకు ఎవరు లేని మాకెవరు లేని సందర్భంలో ప్రజలు దయచేసి మా వ్యక్తిగత విషయాన్ని పక్కకు పెట్టి మిగతా ప్రజా జీవితం ప్రారంభిద్దాం. ఇప్పుడు నేను ప్రజా జీవితం ప్రారంభిస్తాను. ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే మళ్ళీ సంపాదిస్తాను. ఆ ప్రజల అభిమానాన్ని నేను పొందగలను. టెక్కల ప్రజలకు నేనేంటో తెలుసు. మీరు కెమెరా పెట్టి అడగండి, వాళ్ళే చెప్తారు. టెక్కల ప్రజలకు నేను ఎలాంటి వాడినో తెలుసు. కాబట్టి నేను ఖచ్చితంగా ఆ ప్రజల మధ్యలో మళ్ళీ నేను గౌరవాన్ని పొందుతాను, పొందేందుకు శ్రమిస్తాను. కాబట్టి దయచేసి ఈ వ్యక్తిగత జీవితాన్ని ఇంకిక్కడతో క్లోజ్ చేయమని నేను అన్ని క్రిస్టల్ క్లియర్గా నా భావాలని చెప్పేసి ఓపెన్ చేసేసారు. ఇక్కడ ఒకటి అందరినీ ఏకతాటిపై తీసుకుంటే ఈ ఇష్యూ వల్ల శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉన్న శాతం ఎవరంటే కాళింగలు.
అత్యధికంగా ఓటర్లు ఉన్న వాళ్ళదే, జనాభా కూడా వాళ్ళదే అత్యధిక, మీ కాళింగ సామాజిక వర్గమే. ఈ ఇష్యూ వల్ల కాళింగలు రెండుగా విడిపోయారు. దువ్వాడ వాణి వైపు సగం మంది, దువ్వాడ శ్రీనివాస్ వైపు సగం మంది వెళ్ళిపోయారు కాళింగలు అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. మరి కాళింగలు అందరినీ కూడా ఏకతాటిపైకి ఇట్స్ ఎ బిగ్ జోక్ అసలు. చాలా పెద్ద జోక్. తప్పుగా అనుకోదు. మీరు కాళింగలేనా? కాళింగలే పక్క, నో డౌట్. హనుమంత్ అని ఓకే. వాళ్ళ ఇంటి పేరు మా సర్నేమ్ హనుమంత్. హనుమంత్ అప్పేదర్ గారి తాలూకా. మేము కళింగసే కాదు భవిష్యత్తులో. సార్ కులం ఎప్పుడైనా భార్యాభర్తల కోసం విడిపోద్దా సార్? కరెక్ట్. కులం ఎప్పుడైనా రాజకీయం కోసం విడిపోద్ది, ఒక సమస్య కోసం విడిపోద్ది, రెండుగా చీలిపోవచ్చు. కానీ ఆఫ్టర్ ఆల్ భార్యాభర్తల గొడవ కోసం కులం విడిపోవడం. అన్ని భలే సింక్ అయ్యండి మీ ఇద్దరికి. ఎప్పుడు అదే గత జన్మలో రాసిన బంధం ఏమో. మేబీ నాకు ఒకటి అనిపిస్తుంది, గత జన్మలో మేము ప్రేమికులుగా విడిపోయి ఉంటాం, అందుకే ఈ జన్మలో కలిసామేమో. ఆలస్యంగానే కలుపుతున్నారు, కానీ తొందరగా కలపాల్సింది ఆలస్యంగా. మరింత ఆలస్యం లేదు, ఇప్పుడే అవసరం సార్. ఇప్పుడే అవసరం. నా సమస్యకి ఇప్పుడు నాకున్న ఇక్కడి నుంచి నా జీవితానికి ఒక తోడు, ఇంకేం అవసరం. బోడిగుండ అయిపోయినాక వచ్చినారు ఆవిడ దగ్గరికి. ఏం పర్వాలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.